మేడల్లో నేనుంటే నాతోడి ఆరాలు పని చేస్తలేదని మా అత్తను నిజమమ్మా కోడలా అన్నమాట నిజమేనమ్మా నిన్నగా మొన్న వచ్చిందని ఇంత దివాక సుమారు ఉంటే చూసుకోబడి వాళ్ళ సక్కగా ఉంటే దానికి ఉంటే వాళ్ళే బిడ్డల సొమ్ములు పెట్టకబడి వాళ్ళే నాతోడి ఆరాలు పని చేయాలని మా అత్తయ్య ఆరాలు అంటారు. నేను దేవతనైతే పెళ్లి చేసుకోకుంటే నా తల్లిగారింటనే ఉండను. పెళ్లి చేసుకొని నా అత్తగారింటికి వచ్చినాక వాళ్ళతో నేను పని చేయదు. మా అన్న ముచ్చారు చాపిన బంగారు కడవ చేయించాను. బంగారు తీగల బంతి చుట్టబట్ట ఎన్నడూ ఇంట నుంచి బయటకు వెళ్ళలేదు. కరుణాల మాయకి నేను నీళ్ళ పోతున్నాను అంటే ఇక మా అత్తారు మా యారాలు ఎవరు నిజంగా లక్ష్మమ్మ నీళ్ళకే ఏదో మనం కుస 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 అనుకుంటే ఆ మాట ఎప్పుడే ఉన్నది. అయితే నిజంగానే లక్ష్మి నీళ్ళకి వెళ్తున్నది. నేను ఇంత పెట్టాక ఇప్పుడే ఎగురుతాది. ఆ కూలి రామని పిలిచి నీళ్ళు పోయమని అమ్మా కూలోడా రావణ రావణ నీరు పోసుకున్నాడు. నీరు పోసుకున్నాడు కానీ వరదకు టోపీలు తెచ్చి రోజులు చెప్తే నీ పేరేంటో ఉంటాము. నా పేరు రంగమ్మ. రంగమ్మ నీ కోడలు మరి ఇప్పుడు నేనేం చేయాలమ్మా? నువ్వు ఏం చేయాలంటే అగో మా చిన్న కోడలు నీళ్ళకెళ్ళని వాళ్ళ నీళ్ళకెళ్తున్నది మహాలక్ష్మి. నువ్వు దారి కట్టేందుకు దండాలు పెట్టి అమ్మా లక్ష్మి నాకు తల్లి లేదు తండ్రి లేడు, నా తలమాది 4 రోజులు అయితే తలకు సమరు పెట్టి నీళ్లు వేయమని ఆ మహాలక్ష్మి కాళ్ళు పట్టుకోండి. ఆ మహాలక్ష్మి నీళ్లు వస్తాయి. నీళ్లు వచ్చినాక మేము నింద కడతాము. ఆ నీళ్లు నింద కట్టినాక నీకేమి లంచాలు పెడతానంటే కాళ్ళకు పెట్టారు ముట్టికి మా తాడు పెడతా. నీకు 2 వెళ్ళాలి చెప్తా సంతోషం. అమ్మా వచ్చేటి మాత్రమేనా లక్ష్మికి ఎదురొచ్చాను. అమ్మా లక్ష్మి నీకు ఇదే ఉందమ్మా. దారి కట్టడానికి దండాలు పెట్టావు. అమ్మా ఏ బాధ వచ్చాది? నీకే కష్టం వచ్చా చెప్పు. లక్ష్మి అమ్మా నీవు దారికి మరి ఎదురు వచ్చి దండాలు పెట్టిన అంటున్నావు కానీ దండమ్మ దండమ్మ లక్ష్మమ్మ
చాలా రోజులు నాకు తలకు సమురు పెట్టి నా తానాను చెప్పి అమ్మ వాడు దారి కట్ట తిరిగి దండాలు పెడితే నీళ్ళు పోయమంటే కాళ్ళు పట్టా చూసావా నేను కళ్ళ కవర మదహన వస్తే మన అహంకారం ఎక్కువయ్యా అయితే దారి కట్ట తిరిగి దండాలు పెడితే వీరికి ధనం లేదు భాగ్యం లేదు ఆస్తి లేదు కొంత డబ్బుని సాయం చేస్తాను అనుకున్నా వాడు నన్ను నీళ్లు పోయమంటాడా వీడి తలకు సమరంటాడట రప్పతో కోపిస్తాను అవును నిన్ను మంగళాయన విలువనకు రమణాన్ని కళ్ళ కబర మదానం వస్తే ప్రాణం తీస్తాను రమణ ఏమన్నావురా అమ్మా నన్ను గొట్టకు తిట్టకమ్మా నన్ను ఏమన్నా ఎవరైనా చెప్తే వచ్చావో నువ్వే వచ్చావు ఎవరంటే మీ మేనత్త రంగమ్మ మీ ఏరాలు ఎంకమ్మ వాళ్ళు ఇట్లా చెప్పమంటేనే నేను చెప్పినమ్మా అయ్యో నాయనా వాళ్ళు చెప్తే వచ్చావా వాళ్ళ దోతనే వచ్చావా వాళ్ళు వచ్చి నాకు ఇద్దరు పిల్లలు ఇక్కడే కూర్చో వాళ్ళు అన్నమాట నిజమంటే ఆమె ఇద్దరు పిల్లలు చెప్తానది ఈమె ఇద్దరు పిల్లలు నలుగురు పిల్లలు అనే వరకు నేను చెవులుపినమ్మా ఆశపడ్డా నేను ఏం చేయాలి చెప్పు మళ్ళీ చెరువు వెనక 3 ఎకరాల పొలం ఇస్తాను నడిచెర్ల ఎప్పటికీ నడిచెర్ల ఇస్తాను 2 ఎకరాలు ఎప్పటికీ నిమ్మ మీదనే ఉంటారు ఎప్పటికీ నిమ్మ మీదనే మా అత్తని మా యారాలు అడిగొస్తాను ఇక్కడనే ఉంది తీస్తానని వారానికి ఒక్కసారి పోయి కొసం కోసుకొని సంచి వేసుకుని వచ్చాడు ఆ నుంచి మా అత్త అని యారాలు వద్దకు వచ్చినాయి మన ఇంటి కూలి వాని మన కళ్ళ కావాలి మదానం వస్తే వాడి మదం ఎక్కువ అయ్యి నేను నీళ్ళ పోతుంటే దారి దండాలు పెట్టాడు కాళ్ళు నీళ్ళు పోయమంటే కాళ్ళు పట్టాడు వాడిని నేను కొట్టబోయాను కొంప నుంచి కొట్టినమ్మా గడగడావుడికి 2 చేతులు ఎత్తి దండం పెట్టి అమ్మా నన్ను కొట్టకమ్మా నన్ను తిట్టకమ్మా ఎత్త రంగమ్మ చెప్తూనే వాళ్ళు చెప్తూనే వచ్చినమ్మా పోయాను తల్లి నేను వెళ్ళిపోతాము అంటున్నా ఒక్కరోజు నేను పోసిన ఒక్కరోజు 10 రోజులు అత్త పోసింది 10 రోజులు నేను పోసిన 10 రోజులు నేను కూలి వాడు అంటే కడుపులో పిచ్చ కొట్టుతుంది ఓడ పిచ్చ తమిళతో సమా ఏం తప్పలేదు ఏం లేదు అమ్మా నీళ్లు పోయమంటున్నారు నీళ్లు పోసినాక నా పేనమన్నా నిందగడతా దేవుడా దెయ్యమా దేవుడా నిన్నే మింగుతుందా నన్నే మింగుతుందా మనం అనుకున్న ముచ్చట్ని ఎమ్మటే మాట్లాడతాను మేమే లక్ష్మి కొడుకోలే అన్నానమ్మా నా మాట వినాలి నేను చెప్పిన పని చేయాలి నేను ఓసిన గంజే తాగాలి మాటలు నమ్ముకున్నా అనగానే రాని వచ్చి రామన్నకు మరి నీళ్లు పోస్తున్నా ఎట్లా నీళ్లు పోస్తున్నాను నా భర్తకు నాకే ప్రేమ లేవా మరి ఇంకయ్యే నా పైన అస్తమేయలేదు కూలి వారికి నీళ్లు వస్తుంటే ఆ చిలికి వచ్చిన పైన పడితే నా ప్రతివత ధర్మం చెడిపోదు నా సత్యము తప్పిపోతాది కుర్చీ మీద కుర్చీ 5 కుర్చీలు వేసుకున్నా అతని చేతుల నూనె పోతే అతడే రాసుకున్నా ముట్టకుంటా అతన్ని అంటకుంటా దూరం నుంచి నీళ్లు వస్తాను
ఓ అత్త ఓ, ఓ. ఎరా 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 అమ్మా చూసావా చూసావా నిజంగా లక్ష్మి అమ్మ నీళ్ళేమో పిల్లవంటే నిజంగా చూసావా మనం చెప్పినట్టే ఆ కూలోనికి నీళ్లు వస్తున్నది ఏడిందే పెట్టినా ఇప్పుడే కుదురుతాది ఇగో ఈ వారం నేను పోతా శాలలో మన ఇద్దరం చెప్తే వినడు వినాలి మన నీ మాట వినడు సుబ్బారావు వినడు ఇగో సాక్షి గవాయి పెట్టాలి సాక్షి గవాయి పట్టాలంటే ఈ వాడ నువ్వు పో ఈ వాడ నేను పోతా అందరిని గవాయి పెడితే నా కొడుకు వస్తే నా మాట వింటాను నీ మాతో ఇడిపోయింది నేను ఇడిపోయినా అందరిని పిలుచుకొచ్చాం పిలుచుకొచ్చి బాబాయ్ చూడుంటావా ఎక్కయ్య కొనుగు పోయిన కాచి పూలు రావాలి ముంచుకున్నది అని అందరితో చెప్తాను అందరితో చెప్తా అంటే వాళ్ళు ఏమంటున్నారు అమ్మా అయినా ఆటోమేటిక్ కనుక వీళ్ళు ఆడల పంచి వెళ్ళిపోయి మహాలక్ష్మి మీద నింద కడతాను కూలి రావడానికి నీళ్ళు పోతాను కాబట్టి ఇక నా తప్పసరి ఇప్పుడే సాక్ష్యంతో గవాయి పెట్టి ఇక నా పెద్ద కొడుకు వచ్చినాక సుబ్బారావు వచ్చినాక ఒకటి రెండు గాంచి రెండింటికి మూడు గాంచి అడవుడికి ఎసుడు పుత్రులు చెప్పారుగా ఆడవుడి సుబ్బారావుతో చెప్పి ఇక నా మహాలక్ష్మిని చంపిద్దామని అనుకుంటున్నారు వాళ్ళు తిరుగుతాను ఇక నా తిరుగుతా అంటే ఆ ఊళ్ళో ప్రజలు వచ్చినారు ఎల్లక పుల్లక మల్లక ఎంతో మంది చేరవచ్చారు ఇక్కడ చూడగానే ఆ యొక్క అటువంటి కూలి రామునికి కుర్చీ పైన కుర్చీ 6 కుర్చీలు వేసుకొని ఆ కుర్చీల మీద నిలబడి ఆ కూలి రామునికి నీళ్ళు పోతున్నారు లక్ష్మి అయినా లక్ష్మి నీళ్ళు పోస్తున్నది ఆ కూలి రామునికి అంటకుంటే ఇప్పుడు నీళ్ళు పోస్తున్నారు ప్రజలు వచ్చి చూసిన తర్వాత ఏమంటున్నారు చిసి లక్ష్మి బుద్ధి ఇక నా తప్పక నీళ్లు పోస్తున్నారు కాబట్టి నీళ్లు పోసినాక తర్వాత వాళ్ళు నింద కడతారన్నారు నీళ్లు పోసినాక నింద కడతారన్నారు నిందగట్టడానికి వచ్చారు ఓ తల్లులారా అన్నెమెరుగా పుణ్యమెరుగా పాప పుణ్యం ఏమీ ఎరగన ప్రతిభతలు సత్యవంతురాలు భక్తివంతురాలు మా అత్త మా యారాలు నాతోటి యారాలు పని చేయాలని మా యారాలు ఉన్నది మరి వాళ్ళతో నేను పని చేస్తానని నేను పోయాను పోయినంతలే కూలి వానికి చెప్పి వాళ్ళే తోలారు కూలి వాడిని నేను కొట్టబోయాను తిట్టబోయాను కూలి రావన్నని నా మాట అబద్ధమైతే ఏమైందా ఎక్కడ పోయావన్నా చెప్పు నేను ఎక్కడ పోయామన్నారు ఆయన ఎట్లా నీళ్ళు పోస్తున్నారు వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏం చేశారు రంగం ఏమన్నారు వెళ్ళిపోతారు ఇంకా ఏమన్నారు మీరు అనవసరంగా పోయి లక్ష్మణ్ తిడతారు కానీ ఆమె దగ్గర ఏం తప్పు లేదు అవునా ఆమె ఏది మేనత్త రంగమ్మ ఏరాలు ఎంకమ్మ వాళ్ళిద్దరు కూడా చెప్తేనే నేను వచ్చినయ్యా ఆమె ఏం తప్పులేదు ఓ రంగి ఓ ఎంకి నువ్వు మహాలక్ష్మి తోటి నీళ్ళకి పంపించి పూర్ణావని పంపించి లంచాలు ఇచ్చి ఇక నీళ్లు పోస్తున్నారు మీరు నీళ్లు పోస్తే నేను నింద కడతాను నింద కడుతున్నారు అవునా ఆ ముండ కొడుకు ఆ రామన్నో మా మీదనే చెప్పి నీ మీదనే పెట్టుకోరా ఏ బదనమైనా ఏ దొంగతనమైనా ఏ లంచతనమైనా నీ మీదనే పెట్టుకోరా ముండ కొడుకు అంటే మా పేరే చెప్పిండట వాడు మా పరువు పోతాను నోడు పిలిచిందే రేపు పట్టారు అసలే విలువ
చిన్నప్పుడు మీ బుద్ధి ఎట్లుండే మా ఇష్టం. మీకు ధనం ఉన్నదా మా ఇష్టం. మీకు ధాన్యం ఉన్నదా మా ఇష్టం. మహాలక్ష్మి వచ్చిన కాంచెలు ధనము ధాన్యము అన్ని కలిగి రాది మంచిగా కడుపు నిండా అన్నం తింటారు అప్పుడు ఏమైంది మొక్కజొన్న కంకులు తిని నా కడుపు నిండా తిని వచ్చి తర్వాత బండ్ల మీద ఏరితే బండ్ల మీద ఏరితే బండ్ల మీద ఏరితే అంత మొత్తం ఏరిగిన తర్వాత అట్టు కడితే ఇవి మంచిగా అని ఒక్కొక్కడు తీసుకొని మీకు తినేది అదే అక్కడ తింటారు నూకలు దంపుడు కొట్టాల కాడిపోయి దంచి నూకలు బుక్కి ఇక వాళ్ళ బాత్రూమ్ లేవు కదా లేవు రాత్రి పోయి వాడల పంటి బదర్ల పంటి ఎరుగుతా అంటే మన దొంగ కుక్కలు ఎరిగినట్టు ఎరుగురు నూకలు 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 చెయ్యి దొంగముండా. అయితే మా కూరగాయ నేరాలన్నీ మిమ్మల్ని తీయమన్నా. మనం అవును తీయకుండా? అవును ఆ? మా ఇష్టం, మా కోడలు మా ఇష్టం. జల్. మహాలక్ష్మి మీద నిందలెట్టినట్టు ఇదిగో, పాలు పోతాయి ఇదిగో చూడు, ఇక కాసేపు అయితే నా కొడుకు వస్తాడు ఇక. ఈ మాటలన్నీ వీళ్ళందరూ గదాలు పెడతానంటే వాళ్ళే మనం తప్పు చేశారు. ఇప్పుడు నా కొడుకు వస్తే నీ మాట వినడు, నా మాట వినడు. నేను 7 నెలల్లో పోయి తలుపులు పెట్టుకుంటాను. ఇప్పుడు అత్తరంగమ్మ యారాలెక్కమ్మ నా పైన గడ్డలు కట్టారు. మరి వాళ్ళ ఊళ్ళో ప్రజలందరూ వచ్చి నన్ను తిట్టిరు కానీ మళ్ళీ పోయి వాళ్ళనే తిడుతున్నారు. వాళ్ళనే కోపం చేశాను అని నాయనా నేను ఒక్కదాన్నే మరి గవరీ నోముల్లో ఊకుంటా నేనున్నాను. ఉన్నంతలే మా బావ సుబ్బారావు వస్తలేడు. కేదారి గౌరమ్మ గవిరి నోమున్నవి తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఒక్క పొద్దున్న 9 రోజులు అన్నం లేకుండా నేను ఒక్క పొద్దుంటే మా యారాలను అవును మా అత్తమ్మ ఈ లక్ష్మిగా రావద్దు. ఇక మా ఇంటి పెత్తనో మనకు రాదు. పోరు చప్పాలి పోర్లాడి కనబడగొట్టాలి చెప్పాలని ఉత్తరం రాసి 7 కరణిక వేల వేల ఎంకయ్యకు ఉత్తరం రాసి పంపింది. ఓ ఎంకయ్య నువ్వు 7 కరణిక వేల పోయినాక కూలివాని మాలచ్చి ఉంచుకున్నది. అయితే నేను జమపళ్ళలో ఇసాలు పెట్టి నాకు ఇచ్చారు. ఆ ఇసము తిని నిశ మీద నిశలు ఎక్కువ అయ్యి ఆ నువ్వు పైన పడిపోయినా. నువ్వు పైన పడిపోతే తిరుపతి దగ్గర సాష్టంగా నాకు నా హంతర కలిగాడు. నా వరాన పుట్టిన బిడ్డ చచ్చిపోవద్దని ఇసములు పోయి అమృతమై బిడ్డ పుట్టింది. నువ్వు పైన బిడ్డ పుట్టింది. 5 సంవత్సరాల బిడ్డ కలగా చూపాడు దేవుడు. 5 సంవత్సరాల బిడ్డ అయింది. పుడితేనే నా బిడ్డ అమ్మ అని పిలుస్తున్నారు. యారా లెక్క మా ఆడబిడ్డ బుచ్చమ్మ వాళ్ళిద్దరు వచ్చి చూసిండు. వావో వావో ఏ నింద పెట్టినాక ఇప్పుడే కుదురుతుంది, ఏ బంద పెట్టినాక ఇప్పుడే కుదురుతుంది. లేని చెట్టు కదు, లేని పంట మండదు, భర్త లేని పిల్లలు పుట్టారు. మరి కూలి వాళ్ళు ఉంచుకుంటే బిడ్డ పుట్టిందని ఇప్పుడు మంచి పిల్లాన్ మంచి నింద కలుగుతుందని 7 కరణిక ఏలమైన ఎంకయ్యకు ఉత్తరం రాసి పంపి దాని కళ్ళ కౌరమ్మ దాన మస్తీ చేస్తాను. రావణ్ణి ఉంచుకును బిడ్డని గంటకు రంకులకు రాయకమ్మంటే ఇప్పటికైనప్పటికానా చెప్పుడు మాటలతోనే సెలగత్తలంట. చెప్పుడు మాటలతోనే కొన్ని సంసారాలు ఊడిపోతాయి. కొన్ని మా పరువు పరిష్టమైందని కుమారుడే అబ్బాయి మరి 7 కరణిక వేలమైన కత్తి చేత పట్టుకుని హారుడు చూడు నాకు మారుడై వచ్చాడు. మరి వదినే ఎదురు కలిసి మరిది ఈ ఉప్పు పోసి కత్తి మెత్తగా నూరి నన్ను చేతికెట్టిస్తాను. ఉప్పు పోసి కత్తి మెత్తగా నువ్వు రాజ్యం వెళ్ళపోయినాక నీ భార్య పూలోని రమ్మని ఉంచుకొని ఒక బిడ్డని కన్నాడు. నా మాట అబద్ధం చూడకు, దాని ముఖం చూడకు, వెనక ముందు చూడకుండా కూలివాణి ఉంచుకొని బిడ్డని కన్నదని వాళ్ళు ఎక్కించి నాకు చెప్పినప్పుడే నా ఒళ్ళు మంటలేసి ఉత్తరం రాసింది ఆడికే వచ్చింది, వీళ్ళు చెప్పుడు ఆడికే వచ్చింది. వెనక ముందు చూడకుండా అన్ను నిన్ను ఆకాశం గెలవకుండా చంద్రహాయుధము చేత పట్టుకొని
కత్తిని ఎప్పుడు పట్టిందో లక్ష్మి జమాన్ వెనక గుంజుకున్నాను వెనక గుంజు కూడా మీద 5 ఏళ్ళు 10 ఏళ్ళు తెగి కింద పడ్డాయి. ఎప్పుడు కింద పడ్డాయో ఆ అమ్మాయిని మాత్రమైనా బోర్ల వల్ల ఎప్పుడు పడ్డాదో బొక్క వల్ల పడ్డదాన్ని గమార్చి మరి ఎందులో మాత్రం కత్తి పొడిచాను ఎందులో కత్తి పొడిచి మొక్కలతో గమార్చి కత్తిని గుంజుకొని మరి ముందుకు 3 అడుగులు వేసి జరిగాను. చూసావా ఎక్కయ్యా నేను చేసిన నేరం చూడలేదు. వాళ్ళు చెప్పిన మాటలు విని నువ్వు ఊరుకొచ్చి నా ప్రాణం తీసావా? ఈపు పైన కాలు పెట్టి కత్తి తమాచి గుంజుకొని ముందుకు 3 అడుగులు వేశాడు. నువ్వు ఏ పాట దూరపోతావు నాకెదురుగా నువ్వు ఉండాలని సత్తరే బంగారు పదవై నిలిచే రాసినంతలే నేను దేవతనైనందుకు దేవతనైనందుకు బంగారు విజ్ఞానయ్యా. అతడు నరుడైనందుకు రౌతు విజ్ఞానం. నా బిడ్డని ఉన్నాయి నా బిడ్డను మాయం చేసుకుని సక్కలో నిలబెట్టుకున్నా. పెళ్లి చేసి అత్తగారికి కాడదు అనిపోయింది అన్నదమ్ములు 3. 2 అన్నదమ్ముల పెళ్లి చేసిన చెల్లెని విలువనప్పలే. వాళ్ళు ధనము భాగ్యం పంచుకున్నా కానీ చెల్లెని విలువనప్పలే. సచ్చి దేవత అయ్యి అన్నదమ్ముల కలలో పోయా. అన్నా కొట్టారా చెల్లె పెళ్లి చేసినాము కానీ నా అతి గతి నా కష్టాలు చూడలేదని. అన్నా ఈ అన్నలు రాకుండా నువ్వన్న రావద్దా అన్నా? ఈ 2 అన్నలు రాకుండా నువ్వన్న రావద్దన్నా చిన్నన్నా? అన్నా నేను మరణమయ్యా. నా భర్త వచ్చి నా ప్రాణం తీశాడు. నువ్వు వచ్చి నా పేరు మీద లింగాలపురములో మహాలక్ష్మి గుళ్ళు గోపురాలను కట్టించాడు. సంవత్సరానికి ఒకసారి నాకు పూయారులయ్యి నాకు ఎప్పటికీ నా వద్ద పూజ చేసుకుంటూ ఉండన్న. సంవత్సరానికి ఒకసారి మహాలక్ష్మి జాతరని లింగాలపురంలో జరిగింది. మరి సుబ్బారావు శివరాణి వద్ద రాణి కింద నౌకరి చేస్తున్నాడు. బావా సుబ్బారావు వద్దన్న కొద్దిగా నాకు పెత్తనం ఇచ్చిన బావా. పెత్తన కొరకని నా ప్రాణానికి ముప్పొచ్చింది బావా. మీ తమ్ముడు వచ్చి నా ప్రాణం తీసిందంటే అమ్మా లక్ష్మి నిన్నెట్ట తప్పాడమ్మా. అమ్మా నువ్వు వచ్చిన కాచి బుక్కాడన్నా బాడు వస్త్రం అష్టదర్శనం ఉండలకి ఏం తెలుసమ్మా? నీ ఇలువ తెలియదమ్మా. లక్ష్మి దేవత నీ ఇలువ తెలియకనే వాళ్ళు నీ ప్రాణం తీశారు. ఉండే నీ ప్రాణం తీశారమ్మా. అవును అని ఉరికొచ్చాను. సుబ్బారావు ఉరికొచ్చినంతలే చేతులున్న కత్తితోని పైకి వెగేసి చేతిలో గుర్తుకొని మహాలక్ష్మి ప్రాణాలు 7 మేడలు మాయమైనాయి రామ రామ. 7 మేడలు మాయమైనాయి రామ రామ. మా తరంగమ్మ పోయాకు సారి రామ రామ. మా తరంగమ్మ మాయకు సారి రామ రామ. యారాలు ఎక్కువ పిచ్చిలేసింది. ఆడబిడ్డ ఉచ్చమ్మ కన్ను అయినాయి రామ రామ. ఆడబిడ్డ ఉచ్చమ్మ కన్ను అయినాయి రామ రామ. అత్త రంగమ్మకు మా అత్త రంగమ్మ ఆయ కుష్టాది మాయ కుష్టాది. యారాలు ఎంకమ్మకు పిచ్చిలేసి ఆడబిడ్డ బుచ్చమ్మ కళ్ళు పోయింది. వాళ్ళు 3 పోయి ఒక బాయిలో పడి మరణమయ్యారు. చెల్లెలా మా లక్ష్మి నా భార్య మాటలు నిన్ను దూరం చేసుకుంటే చెల్లెలా చెల్లెలా బంగారం నా తల్లి నా దేవత నీ 3 అన్నదమ్ములు ఏడ్చుకుంటూ వచ్చా. కష్టాలు చూడపోతే చెల్లెని వచ్చి నా పేరు పైన గుళ్ళు గోపురములు కట్టాడు. గుళ్ళు గోపురములు కట్టించి సంవత్సరానికి ఒకసారి మహాలక్ష్మి జాతరని అన్నదమ్ములు శ్రీయాకృష్ణ చిన్నవాడు రామన్న పెద్దన్న కోటన్న జాతర నడిపిస్తున్నారు. మహాలక్ష్మి కథ ఈడికి సంపూర్ణము. ఈ లింగాలపురంలో మహాలక్ష్మి గుళ్ళు గోపురములు కట్టించారు. సంవత్సరానికి ఒకసారి జాతర నడుస్తున్నది. 3 అన్నదమ్ములు పూయార్లు అయ్యారు. ఆమె పాదముల కాడ ఉండి పూజలు చేస్తున్నారు. చెప్పరా? నా పేరు భద్రవ మొగరెడ్డి కట్టవ. మా అత్త మోపిరెడ్డి బలగవంతుల కట్టవ పేరు నీ
పేరు ఆ? కోడలు భద్రవ్వ నాకు. మరి కోడలు భద్రమ్మ వచ్చి అత్త పేరు చెప్పి జైతాది జై బాబా జైగల్ల కోడలు అత్త పేరు చెప్పి అయ్యో నా హత్త కొండకు ఊడుంటే కట్టిన ఇల్లు తిరిగిన సలబుద్ధి మరి ఈ కథ మహాలక్ష్మి కథ ఇడికి సంపూర్ణము విన్న వారికి చెప్పిన వారికి వచ్చును పోయి భోగ్యమును కొన్ని కష్టాలు బాధలు తీరిపోతాయి ఆరతి